తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు తరలివచ్చే భక్తుల కోసం అదనపు లడ్డూలు సిద్ధం చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. లడ్డూ ప్రసాదాల విక్రయ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. లడ్డూల బరువు చూసి కౌంటర్లోని కియోస్క్ ని పరిశీలించారు. ఆధార్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసి లడ్డూలు పొందే విధానం పరిశీలించి భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం బూందీ పోర్టుకు వెళ్లి అధికారులకు సూచనలు చేశారు. లడ్డూల నాణ్యత, రుచి, క్యూలైన్లో వేచి ఉండే సమయం తగ్గించడంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో లడ్డూల తయారీని పెంచి భక్తులు వాటిని వేగంగా పొందే ఏర్పాట్లు చేస్తామన్నారు. రాబోయే వైకుంఠ ఏకాదశి ఏదైతే ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం మొదలైంది. ఈ పోర్టుని ఈ లడ్డు కౌంటర్లందరినీ కూడా సందర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించాను. 100 రూపాయలు సంతృప్తిగా ఉంది. మన వాళ్ళు చెప్పారు రోజుకు 4 లక్షల చిన్న లడ్డూలు, ఒక 7-8 వేలు పెద్ద లడ్డూలు విక్రయిస్తున్నారు. వైకుంఠ ఏకాదశికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు శ్రమించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చాలామంది భక్తులను కూడా నేను కలవటం జరిగింది. వాళ్ళందరూ కూడా 100కి 100 రూపాయలు సంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డు క్వాలిటీ బాగుంది, లడ్డు వాసన బాగుంది. ఈ లైన్లో కూడా ఎక్కువసేపు నిలబడకుండా నెంబర్ ఆఫ్ కౌంటర్స్ పెంచారు. మాకంతా సౌకర్యంగా ఉందని చెప్పి భక్తులు సంతృప్తి వ్యక్తం జరిగింది.